ప్రివెంటివ్ తీసుకోవాలి, మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది ఒకటే ఓన్లీ ఖమ్మం అయిపోయింది. ఇది విజయవాడ వెళ్ళదా ఖమ్మంలో అడుక్కోండి. మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడేంది అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేది, మీరు ఇక్కడ అడుక్కునేది. చెక్ చేసుకొని ఏం చెక్ చేసుకోవాలి, చెక్ చేయాలన్నా చెక్ చేయండి. కేతపల్లి పిఎస్. సరే, మిమ్మల్ని మీకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏమని ఆర్డర్స్ వచ్చినాయి? కాగ్నిటిబుల్ అఫెన్స్ అంటే ఏంటి? కాగ్నిటిబుల్ అఫెన్స్ అంటే ఎక్కడ? అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? ఏదో గుడిసెలు కూల కొడుతున్నారని మేము అక్కడికి వెళ్తున్నాము. మేము పొలిటీషియన్స్ కాము, మేము ఓన్లీ మీడియా జర్నలిస్ట్ గా మేము అక్కడికి వెళ్తున్నాము. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా అవుతుంది? చరిత్రలో మొదటిసారి అనుకుంటా జర్నలిస్టులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. చరిత్రలో మొదటిసారి. మీరే ఆపిరు కదా సార్, రోడ్డు మీద ఆపింది మీరే కదా సార్. మేము ఆగినాం కదా, మేము వెళ్ళలే కదా. ఓకే సార్, మీరు వెళ్ళలేదు, దేనికి ఆపినారని అడుగుతున్నాం కదా. ఇంత అన్యాయమా సార్? ఇంత అన్యాయమా అండి? మీకు ఎట్లా తెలుసు మేము అడిగిపోతున్నామని? చెప్తా సార్. సార్ మేము విజయవాడ పోతున్నాం సార్, కనకదుర్గ మాతను దర్శించుకోవడానికి పోతున్నాం. వదిలేయండి మమ్మల్ని. అదే సార్, వెరిఫై చేస్తాం. వెరిఫై చేయండి సార్. అరే ఏం అన్యాయం ఇది? తెలంగాణలో బతుకుతున్నాం మనం, ఏం అన్యాయం ఇది? ఏం ఘోరం ఇది? ఎట్లా ఆపుతారు మీరు? తుమ్మల నాగేశ్వరరావు ఖబర్దార్, నీ వ్యవహారం ఇది. విషయం ఏంటంటే, ఉదయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పాశం యాదగిరి గారు, ఇంకా ఈ ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతే, రెవెన్యూ మినిస్టర్ ఏం ఆన్సర్ చేసిందంటే, నాకు తెలియకుండా ఖమ్మం జిల్లాలో ఈ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయని కలెక్టర్కి ఫోన్ చేసిండు. రియల్ ఎస్టేట్ మాఫియా తోటి, దొంగలతోటి కలెక్టర్ కుమ్మక్కయింది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కుమ్మక్కయింది. ఇక్కడ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో లేదు మీడియాని అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. ఏం దారుణం ఇది? టోల్గేట్, ఏం టోల్గేట్ ఇది? కొర్లపాడు టోల్గేట్ దగ్గర రెడీగా నిలబడ్డారు, నా కారు ఎప్పుడు వస్తుందా అని. వచ్చా అని 10 మంది పోలీసులు ముందుకు వచ్చారు. ఏం ఘోరం ఇది? రెవెన్యూ మంత్రికి తెలియకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియా వెళ్ళి కవర్ చేయొద్దట. మళ్ళీ మేము ఏంది? మేము యూట్యూబ్, అసలు మీ ఆలోచనలో మేము లెక్క కూడా కాదు కదా. TV9, NTV, TV5 పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఫీడ్ పంపించినా వీళ్ళు ప్లే చేయరు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తారు పైసలు ఇచ్చి. మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ టోల్ ప్లాజా దగ్గర అడ్డుకొని, మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు, మేము రాళ్ళు ఉన్నాయమ్మా దాంట్లో, చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది? ఏం అన్యాయం ఇది? ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిండు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి. రెవెన్యూ మంత్రి అంటుండు నాకు తెలియదు అంటుండు. మరి నీకు తెలియకపోతే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? నువ్వు కూడా ఇందులో పాత్రధారివే. ఇప్పుడు మమ్మల్ని పోనిస్తలేరు, ఏం చేయాలా? అంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మీరు వెళ్ళొద్దు. ఇక రేపటి నుంచి నాకు తెలిసి ఆఫీస్ దగ్గరికే వస్తారనుకుంటా. నాకు తెలిసి నేను అనుకోవడం ఆఫీస్ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికే వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తుంది, వేరే ఏ ఛానల్లో రావట్లే ఈ వార్త. మీరు అరెస్ట్ చేస్తారా? చేయండి. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాను మీకు ఎట్లా తెలుసు? నేను విజయవాడకు పోతున్నా. నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి నకరేకల్ దాటంగానే ఆపేసినావు. ఒకసారి ఎమ్మెల్యే ఫోన్ చేయండి, దగ్గరికి వచ్చేది వేముల వీరేశం గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసిరు, కేవలం ఒకటే ఈజీగా దొరకాలని. ఏం టోల్ గేట్స్? అన్ని క్లోజ్ చేసిరు. ఒకటే వే పెట్టి ఏడాదికి వస్తాడని పట్టుకుందామని చూస్తున్నారు. అరే దొంగలని పట్టుకోండి భయ్, దొంగలని పట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి. కొడుకు అల్లుడి పేరుతోని మొత్తం 8 మంది కమ్మోళ్ళు కలిసి తెలంగాణ భూముల మీద పడ్డారు.
భూదాన్ భూముల మీద పడ్డారు. అరే 1954 పహానీలు ఆ భూములు భూదాన్ భూములు అని చెప్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాలు ఆ పేదలకు ఇచ్చేసింది ఇళ్ల స్థలాలు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి కేటాయింపు చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇవ్వాల్సింది పోయి 10 ఏళ్లుగా గుడిసెలేసుకున్న వాళ్ళని అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నారే. అసలు అక్కడ తప్పు జరుగుతలేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇంత పెద్ద మొగోనివని నేను అనుకోలేదు నాయన. ఇంత పెద్ద దార్కాడు అని నేను అనుకోలే. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే ఏమొస్తుందా బాబు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియకుండా జరుగుతుందా రెవెన్యూ మంత్రికి? రెవెన్యూ మంత్రి అంటున్నాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిపితే అంటుండు కలెక్టరు, లేదు సార్ మీకు గతంలో 6 నెలల కింద చెప్పినాం అంటుండట. మరి ఇప్పుడు చెప్పాలి కదా 6 నెలల కింద ఎట్లా చెప్తామనంటే సైలెంట్గా ఉన్నాడు, మాటలు లేవు. ఇప్పుడు మొత్తం పోలీసులు మీరు ఏం చెప్పండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతారు చెప్పండి, మీరు ఎట్లా చెప్పండి. రీజన్ సైడ్ కాదు, మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి ఒకసారి. మీరు ఎంతసేపు ఆపుతారో చెప్పండి. కాదు మీకు ఎవరు ఆపమన్నారు? సార్ ఇది నకరేకల్ నియోజకవర్గమేనా? నకరేకల్కే వస్తుంది కదా కాన్స్టిట్యూన్సీ. ఒకసారి ఫోన్ చేయండి. అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డర్స్? మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వచ్చింది? సార్? ఆర్డర్స్ ఎక్కడి నుంచి చెప్పండి. చెప్పినాం కదా. చెప్పండి. ఆర్డర్ చూపించండి, ఆన్ పేపర్ చూపించండి. నువ్వు కాగ్నిజెంట్ అఫైర్స్ జరుగుతుంది. సార్ ఏదో ఒక పేపర్ ఉండాలి కదా. ఆన్ పేపర్ చూపించండి. ఆన్ పేపర్ చూపించండి. ఆన్ పేపర్ చూపించండి. ఏం రాళ్ళు తీసుకోతున్నా, రప్పలు తీసుకోతున్నా? మరి ఇంకెందుకు? నమ్మదగిన ఏం సమాచారం సమాచారం? చెక్ చేయండి. మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, లోగోలు చెక్ చేయండి. మీరు చెక్ చేయండి. మా దగ్గర కెమెరాలు, లోగోలు ఉన్నాయి. చెక్ చేయండి. మరి మీరు చెక్ చేయండి. మొత్తం చెక్ కార్లన్నీ చెక్ చేయండి. మా దగ్గర కెమెరాలు, చెక్ చేసి ఏమైనా చూడండి. వెహికల్ చెకింగ్ పార్ట్ కాదు ఇక్కడ. మరి ఇంతకుముందేమో అన్ని అంటున్నారు కదా మీరు. ఏం మరి డాక్టర్ ఆఫీస్ ఏంది? ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది సార్? ఏ సార్ మీకు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది? ఫోన్లు చాలా వస్తాయి సార్. అట్లా అంటలేండి సార్. మీకు ఎవరు మమ్మల్ని ఆపమని మీకు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? ఇప్పుడు మాది డిపార్ట్మెంట్ సార్, పోలీస్ అవును, డిపార్ట్మెంట్. ఎక్కడి నుంచి వచ్చిందని మా అరే మీరు చెప్పాలి కదా సార్. ఎట్లా సార్? మరి మేము వెళ్ళేది మీరే. డిపార్ట్మెంట్ అరే మీకు చెప్పడానికి ఇబ్బంది ఏంటి సార్? టెంపుల్ మాతో రండి. మరి రండి, మాతో రండి. మేము ఏం చేస్తాం మీరు చూడండి కదా. మాతో రండి. మరి మేము ఏం చేస్తామో మీరు చూడండి కదా. మమ్మల్ని ఆపడం ఏందండి మీడియాని? టోల్ గేట్ ట్యాక్సీ కట్టుకుంటా పోతా ఉంటే మీరు అడుగుతున్నారు కదా, మీకు ఎక్కడిది? ఏంది ఎక్కడిది చెప్పండి. నమ్మదగిన సమాచారం ఏం ఏం సమాచారం సార్? ఏం సమాచారం సార్? సమాచారం ఏంది? మమ్మల్ని కాదు, మమ్మల్ని అడ్డుకోమన్న దొంగ ఎవడు? వాళ్ళు ఎక్కడ రావాలి ఇప్పుడు? ఎవడాడు? తుమ్మల నాగేశ్వరరావా, రేవంత్ రెడ్డా, పొంగులేటా? ఎవడు మీడియాని అడ్డుకోమని చెప్పింది ఎవడు? మేము ఎక్కడికి వెళ్తున్నాం? పేద ప్రజలు భూములాడ వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే మేము వాళ్ళ కోసం వెళ్తున్నాం. కోర్టు చెప్పింది 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిషన్ ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ అరాచకానికి పాల్పడుతున్నారు. మేము అక్కడికి వెళ్ళొద్దా? ఎవడు వాళ్ళ పక్షాన పోరాడాలి? ఇల్లు ఏ శాటిలైట్ ఛానల్ లేవు. శాటిలైట్ ఛానల్ ఉన్న దొంగలంతా పైసలు తీసుకొని సైలెంట్గా ఉన్నారు. టీవీ యాజమాన్యాలు, జర్నలిస్టులు కాదు. ఎక్కడ పోవాలండి వాళ్ళు? మీరు కూడా పేదోళ్ళే కదా, మీరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. ఎస్పీ ఎవరండి ఇక్కడ? ఆయనతో మాట్లాడతాం. నల్గొండ డిస్ట్రిక్ట్ నెంబర్ చెప్పండి. ఎస్పీ నెంబర్.